హాయ్ అండి. కిడ్స్ డిజైనర్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అండ్ కటింగ్ అనేది చూద్దాం. సో నేను పాత బ్లౌజ్ ఆరి బ్లౌజ్ తీసుకుంటున్నాను. సో సేమ్ ఇదే ప్యాటర్న్ అండి. కింద ఇలా ఫిష్ కట్ మోడల్లో ప్యాటర్న్ అనేది వస్తుంది కింది సైడ్. సో పైన వచ్చేసి రౌండ్ నెక్ అండ్ బుట్ట చేతులు వస్తాయి. సేమ్ ఇదే కటింగ్ అనమాట. బ్యాక్ వచ్చేసి ఇలా ఓపెన్ అనేది ఉంటుంది వెనకాల పార్ట్. సో మెజర్మెంట్స్ అనేవి చూద్దాము. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. సో మీ దగ్గర పాత బ్లౌజ్ అనేది ఉంటే దాంతోనే మెజర్మెంట్స్ తీసుకోండి. సో నేను ఇక్కడ ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది కూడా చెప్తున్నాను. ఇది 7 ఇయర్స్ ఉన్నప్పుడు కుట్టించింది. సో పాప ఇప్పుడు 9 ఇయర్స్ కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను. పొడవు వచ్చేసి 12 ఇంచెస్ అండి. 12 ఇంచెస్కి మనం 13 ఇంచెస్ కానీ 13.5 ఇంచెస్ అయినా తీసుకున్న సెట్ అవుతుంది. అండ్ వెడల్పు వచ్చేసి 8 ఇంచెస్. సో +2 మనకి కొంచెం ఖర్చుకుండా వదిలేయాలి కాబట్టి +2 10 ఇంచెస్ తీసుకోవాలి. సో ఇది 9 ఇయర్స్ వరకు ఈ మెజర్మెంట్స్ అనేవి సరిపోతాయి. సో నెక్ రౌండ్ నెక్కే. సో ఈ లైనింగ్ క్లాత్ మీద ఇలా మెజర్మెంట్స్ తీసుకోవాలి. నేను షోల్డర్ 5 ఇంచెస్ తీసుకున్నాను. సో ఆర్మ్ హోల్ కూడా 5 ఇంచెస్ తీసుకున్నాను. సో లెంత్ విడ్త్ ఇందాక చూసినట్టే నేను మెజర్మెంట్స్ అనేవి పెట్టుకున్నాను. కొంచెం ఇక్కడ షోల్డర్ ఎక్కువనే తీసుకుంటున్నానండి. నేను స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు మనకు అంత ఉండదు, కట్ చేస్తాను. సో మనకు కావాల్సినట్టు మెజర్మెంట్స్ పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇది లైనింగ్. సో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇవే మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటే సరిపోతుంది. సో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా నేను అలానే కట్ చేశాను. ఫోర్ ఫోల్డ్స్ చేసుకొని మనకు ఒకవేళ మీకు ఎక్కువ విడ్త్ కావాలి, నాకు ఇది సెట్ అయిపోయిందండి. ఇది 10 ఇంచెస్ ఉంది. సో 10 ఇంచ్ ఉంది కాబట్టి నేను ఎక్కువ నాకేం మళ్ళీ క్లాత్ ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. నెక్ కట్ చేయట్లేదు ఇక్కడ. సో ఇప్పుడు హ్యాండ్స్ టోటల్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్. సో నేను ఇక్కడ 6 ఇంచెస్ ఎందుకు తీసుకుంటున్నానంటే బుట్ట చేతులు. సో ఫస్ట్ 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు బుట్ట అనేది ఎంత కావాలో అంత బుట్ట అనేది మనకి క్లాత్ని బట్టి, ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఈ 3 ఇంచెస్ కర్వ్ని ఇందాక 6 ఇంచెస్కి అక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 6 ఇంచెస్ మార్కింగ్కి మనం అటాచ్ చేసుకున్నాం అనుకోండి, మిగతాదంతా బుట్ట అనేది వస్తుంది. సో 6 ఇంచెస్ పొడవుకి మనం ఎక్స్ట్రా 3 ఇంచెస్ అనేది ఓన్లీ బుగ్గకు మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ డౌన్ దగ్గర మనకి జస్ట్ 4 ఇంచెసే ఉంటుంది. సో డౌన్ వచ్చేసి ఇక్కడ 4 ఇంచెసే, మనకి టోటల్ లెంత్ వచ్చేసి 6 + 3 అనేది వస్తుంది. సో అది లైనింగ్ క్లాత్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ కింద ఫిష్ కట్ మోడల్ కోసం ఇప్పుడు మెజర్మెంట్స్ అనేవి తీసుకుందాము. సో మీ దగ్గర ఇలాంటి బ్లౌజ్ అనేది లేకపోతే మనకి ఇక్కడ 5 ఇంచెస్ అనేది లెంత్ తీసుకుంటే సరిపోతుంది. విడ్త్ వచ్చేసి మనకి ఎంత విడ్త్ మనం ఏ పాపకైతే కుడుతున్నామో ఆ పాప విడ్త్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 9 ఇంచెస్ అనేది ఉంది. సో ఇది 9 ఇంచెస్ కూడా మీకు సెట్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ 9 ఇంచెస్ మనం ఇక్కడ నాకైతే ఇది కొలత బ్లౌజ్ ఉంది కాబట్టి సేమ్ నేను అదే ప్యాటర్న్లో అలానే కట్ చేసుకుంటున్నాను. అంతే విడ్త్తోని అంతే లెంత్తోని కట్ చేసుకుంటున్నాను. సో మనకి 5 ఇంచెస్ అనేది ఉంటే సరిపోతుంది. మనము 5 ఇయర్స్కి కుట్టిన 5 ఇయర్స్కి అయితే 4 ఇంచెస్ తీసుకోండి. ఇంకా పెద్దవాళ్ళకైతే 5 ఇంచెస్ తీసుకుంటే సెట్ అవుతుంది. సో ఒకవేళ ఇలా కొలత బ్లౌజ్ అనేది మీ దగ్గర లేకపోతే ఎలానో కూడా నేను చెప్తాను వీడియోలో. సో మనకి నాకైతే ఈ బ్లౌజ్ ఉంది కాబట్టి నేను సేమ్ అదే మెజర్మెంట్స్తోని కట్ చేసుకుంటున్నాను. సో మనకి 4 అనేటివి వస్తాయి, ముందు 2 వెనకాల 2. సో ఇలా లైనింగ్ని కూడా 4 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మీ దగ్గర కొలత బ్లౌజ్ అనేది లేకపోతే పొడవు 5 ఇంచెస్ తీసుకోండి, విడ్త్ 9 ఇంచెస్. ఈ 9 ఇంచెస్ మనకి మధ్యలో ఈ 9 ఇంచెస్ కూడా టోటల్ విడ్త్ కాదు, జస్ట్ ఒక ప్యాటర్న్ది. సో టోటల్ అయితే మనకి 18 అనేది వస్తుంది. సో 5 ఇంచెస్ విడ్త్ ఉంది కదా, ఈ 9 ఇంచెస్ అనేది ఈ విడ్త్ 5 ఇంచెస్ అనేది లెంత్ కదా. సో మనము అలా ఒక స్క్వేర్గా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ 5 ఇంచెస్ లెంత్తోని 9 ఇంచెస్ విడ్త్తోని సో అలా స్క్వేర్గా డ్రా చేసుకున్న తర్వాత మధ్యలో 9.9కి ఆఫ్ అంటే 4.5 నుంచి మనకి ఇలా కర్వ్ తీసుకున్నాం అనుకోండి, కర్వ్ అనేది వస్తుంది. సో అలా ఒక్కటి మెజర్మెంట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆ ఒక్క దాంతోనే మనము 4 ఫోల్డ్స్ చేసుకొని 4 కట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బ్లౌజ్ అనేది లేకపోతే మెజర్మెంట్స్ అనేది చెప్పాను. సో నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ అనేది కూడా కట్ చేసుకుంటున్నాను. విడ్త్ అనేది మీ దగ్గర ఉన్న బ్లౌజ్ని బట్టి, లెంత్ మాత్రం 4 to 5 ఇంచెస్ అనేది తీసుకోండి. సో కింద పైపింగ్ అనేది వస్తుంది కాబట్టి మనం ఎంత ఉన్నో అంతనే తీసుకోవచ్చు. ఒక్క 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఖర్చుకు వదిలేసుకోవచ్చు.
సో అది లోపలనే పోతుంది కాబట్టి కింది సైడ్ మాత్రమే పైపింగ్ అనేది వస్తుంది, పైన సైడ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో 4 సెట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం పైన బూటీస్ అవి అనేది వస్తూ ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి, కొంచెం తారుమారు అయ్యే టైప్ ఉంటుంది కాబట్టి. ఇది ప్లెయిన్ కాబట్టి నాకు సెట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్ అనేది మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. నెక్ వచ్చేసి పైన విడ్త్ వచ్చేసి 1.5 తీసుకుంటున్నాను. సో కింది వైపు మన ఇష్టము. నేనైతే ఇక్కడ 3.5 తీసుకుంటున్నాను. 4 తీసుకున్నా ఓకే, 3 తీసుకున్నా ఓకే, చిన్నపిల్లలకి భుజాలు జారకుండా ఉండాలని అంతే తీసుకుంటున్నాను. కింది వైపు నా విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, పైనకి కిందకి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. సో అలా తీసుకొని దాన్ని స్క్వేర్గా రాదు, ఇక్కడ కొంచెం క్రాస్గా వస్తుంది. పైన మనం 1.5 తీసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ 1.5 మళ్ళీ మనకు కర్వ్ రావాలి అని అంటే, రౌండ్ షేప్ రావాలి అని అంటే మిడిల్లో 1/2 ఇంచ్కి అనేది మార్కింగ్ చేసుకుని, 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ మార్క్ చేసుకున్నా ఓకే, 1/4 ఇంచుకో 1/2 ఇంచుకో మార్క్ చేసుకొని దానిని కర్వ్ అనేది తిప్పుకుంటే మనకి ఏ స్కేల్లో అవసరం లేదు. సో పైనకి దాన్ని అటాచ్ చేసుకోండి. సో నేను ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను కాబట్టి కట్ చేసుకుంటున్నాను నెక్. మనకు పైపింగ్ అవసరం లేదు అని అనుకుంటే కట్ చేయకండి. సో నేను ఇండివిజువల్ పైపింగ్ అనేది వేస్తున్నాను కాబట్టి కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం సేమ్ పైన వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్, కింద లెంత్ వచ్చేసి మాత్రము మనము 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఎందుకంటే డ్రాప్ అనేది వస్తుంది కాబట్టి. సో ఈ ప్యాటర్న్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొంచెం లోపల మనము లంగాని కూడా ఊహించుకొని ఇందులో కుట్టాలి, ఎందుకంటే ఇక్కడ బాడీ కనబడుతుంది కాబట్టి. సో 6 ఇంచెస్కి వద్దు అనుకుంటే మీరు తక్కువ మార్క్ చేసుకోండి. సో నేను పైన ఒక స్క్వేర్ డ్రా చేసుకుంటున్నాను రౌండ్ కోసము. సో పైన ఇక్కడ మనకు అక్కడ స్క్వేర్ షేప్ దగ్గర మనకి థ్రెడ్స్ అనేటివి వస్తాయి. సో పైన 2 ఇంచెస్, కింద 4 ఇంచెస్. సో ఈ 4 ఇంచెస్లో మనకు 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి డ్రాప్ అనేది పాట్ షేప్లో కరెక్ట్గా వస్తుంది. సో అక్కడ చేసుకొని ఇలా ఒక కర్వ్ అనేది తీసుకోండి స్ట్రైట్గా. కింది సైడ్ వచ్చేసరికి రౌండ్గా రావాలి అని అంటే రౌండ్గా డ్రా చేసుకోండి. మనం మధ్యలో మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి మనకు ఏ స్కేలు అవసరం లేకుండా కరెక్ట్గా పాట్ షేప్ అనేది వస్తుంది. సో దాన్ని సేమ్ ఎలా అయితే మెజర్మెంట్స్ పెట్టుకున్నామో కట్ చేసుకుంటే సరిపోతుంది. మనము కట్ చేసుకుంటేనే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. కట్ చేయకుండా ఒక సైడే మార్కింగ్ చేసుకొని దాని మీదనే ఆ మార్క్ మీదనే కుట్టాలంటే ఇంకొక సైడ్ కరెక్ట్గా రాదు. కాబట్టి కట్ చేసుకొని మనం పైపింగ్ అనేది వేసుకున్నాం అనుకోండి, నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాను. సో స్టిచ్చింగ్ వీడియో లెంత్ అవుతుందని ఇంకొక వీడియో చేశానండి, స్టిచ్చింగ్ వీడియో వస్తుంది. సో ఇప్పుడు హ్యాండ్స్ కోసం కింద పట్టీ కోసము నేను లెంత్ 8 ఇంచెస్ వెడల్పు అన్నాను కదా, అక్కడ 6 ఇంచెస్ మనం తీసుకున్నాము. సో ఇక్కడ ఈ పట్టీ వెడల్పు వచ్చేసి 14 ఇంచెస్, సో లెంత్ వచ్చేసి 2 ఇంచెస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.